న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రోసూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనంపై స్పందించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు తాగునీటిని విడుదల చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే క్రోసూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనంపై ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్పందించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వచ్చిన తర్వాత దాడులు దౌర్జన్యాలు పెరిగాయని అన్నారు. పార్టీ కార్యాలయం తగలబెట్టిన ఘటనలో దోషులు ఏ పార్టీకి చెందిన వారైనా తీవ్రంగా శిక్షించాలని అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు అని అన్నారు. పెదకూరపాడులో గత ఎన్నికల్లో పరిస్థితి చూసాం, ఇప్పుడు పరిస్థితిని చూస్తున్నాం. గత 5 ఏళ్ల నుండి ప్రజలు నన్ను గమనిస్తున్నారు. కొత్తగా నియోజకవర్గంలోకి వచ్చింది భాష్యం ప్రవీణే అని అన్నారు. చిటికేస్తే వైసీపీ కార్యాలయం ఇళ్లు ధ్వంసం చేస్తామంటున్నారు. భయభ్రాంతులకు గురిచేసి పెదకూరపాడులో తెలుగుదేశం పార్టీ గెలవాలని చూస్తున్నారు అని అన్నారు. కొత్త అభ్యర్థి ప్రవీణ్ కంటే గత అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్ బెటర్ అని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారని అన్నారు. పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు ప్రవీణ్ కు సలహాలు ఇస్తున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. త్వరలో మీకు మీ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. రాత్రి తెలుగుదేశం పార్టీ పందిరి తగలబడింది. మరి అది వాళ్ళే తగలబెట్టుకొని వైసీపీ మూకలు తగలబెట్టారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. మరి రాత్రి 11:30 దాకా కూడా జనం ఉన్నారంట. 5 నిమిషాల్లో జనం ఎట్టిపోయారు. దాంట్లో ఉన్న బళ్ళు కానీ చైర్స్ కానీ ఏమైనా పక్కకి ఎట్టేసుకొచ్చింది. మరి దట్టంగా పడింది. ఒకసారి గమనించాలి. మరి దాని మీద డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ద్రోహులని కఠినంగా శిక్షించాలి. దీంట్లో ఎటువంటి భేదం లేకుండా కూడా ఎవరైనా సరే ఒకళ్ళు వాళ్ళే చేసుకొని మా పార్టీ మీద నెపం వేయడం ఎంత దారుణం అంటే, మొన్నే రీసెంట్గా దండకోటలో మా పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. ఉదయం పూట 9ంటికి తగలబెట్టి రెడ్ హ్యాండ్గా దొరికారు వాళ్ళిద్దరూ. కామెంట్ చేశారు. కనీసం ఈ అభ్యర్థిని గురించి కూడా నేను మాట్లాడాలి. ఎందుకంటే కొత్తగా వచ్చాడు, అతనికి ఏం తెలియకపోవచ్చు. మరి అతను నాకు అన్నీ తెలుసు, రోడ్లు వేస్తానని చెబుతున్నాడు. మరి ఏ రోడ్డు వేస్తాడో చెప్పాలని చెప్పాను నిన్నే ప్రెస్ మీట్లో. నియోజకవర్గంలో ఏ రోడ్డు వేయాలో చెప్తే ఓకే. నేను చెప్పింది వెంకటాయపాలెం రోడ్డు ఒకటే రన్నింగ్లో ఉంది, అది ఒకటే వేయాల్సి ఉంది. మరి మిగతా రోడ్లు వేయాలి కూడా మరి అసలు తెలియదని చెప్పాను నేను. అంతేగాని నేనేం పర్సనల్గా నేను విమర్శించలేదే. నేను ఎక్కడ నీకు తెలియదనే ఉద్దేశంతో నేను నీ పేరు ఎత్తలేదు ఎక్కడ కూడా. చంద్రబాబు ఎత్తాడు కాబట్టి చంద్రబాబు గురించి నేను మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి వ్యక్తులు ఉంటే కూడా నాయకులు కూడా నేను చెప్పేది, మరి మీరు ఊహించినట్టుగా అతను మెంటాలిటీ అర్థం చేసుకోవాలి. మీరే వేసుకొని మరి ఎలాంటి వాళ్ళు గెలిస్తే నియోజకవర్గం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిద్దో ఒకసారి ఆలోచన చేయండి. మరి డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడే పెదకూరపాడు నియోజకవర్గం. కాదని చెప్పేయండి వచ్చేస్తున్న తెలుగుదేశం నాయకులు చేస్తారు. మా పార్టీ వాళ్ళతో పని లేదు, తెలుగుదేశం వాళ్ళే. ఇంత అభివృద్ధి మరి గతంలో ఎప్పుడు ఎందుకు చేయలేదు? ఇన్ని స్కూళ్ళు ఎందుకు బాగా చెప్తలేదు? ఇన్ని హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? మరి ఇంత రోడ్లు ఎందుకు చేయలేదు? గతంలో మీరు చేయలేకపోయారు కదా. నేను చేశానని చెప్పి నేను ధైర్యంగా నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఏదో భయప్రాంతం చేసి ఇక్కడ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు. జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్గా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఎవరెవరు జాతకాలు ఏంటి అనేది తర్వాత బయటపడతాయి. మీరందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు. ప్రజలు, పెదకూరపాడు ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొన్న జరిగిన ప్రజాగలం మీటింగ్లో మన ప్రత్యర్థి రామానాయుడు గారు మాట్లాడిన మాటలో చాలా అసభ్యకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చావు అనే పదం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడనేది ఒకసారి గమనించాలి. నేను గతంలో పాలకొల్లు డివిజన్లో ఉన్న బీరవాసం నుంచి వచ్చాను. అలాగే అక్కడ ఏం సేవలు చేశాడు, ఏం సేవలు చేశాడు అని అడుగుతున్నారు కదా ఆయన. అక్కడ ఏం సేవలు చేశానో అడిగి తెలుసుకోమనాలి. ఈయనకిలాగా పక్క వాళ్ళ డబ్బులతో సేవ చేసి ఆయన పేరు వేసుకోవడం అలాంటి పనులు నేను చేయను. ఎందుకంటే
నా సొంత రూపాయలతో నేను ఖర్చు పెట్టుకుని అప్పుడు మన కరోనా టైంలో ఏ సేవ చేశాననేది వీరవాసంలో అడిగి తెలుసుకోవాలి. అంతేగాని ట్రీ కార్డ్స్ అని చెప్పేసి చెట్టుకి 2000 వసూలు చేయడం, దానికి 600 ఖర్చు పెట్టడం, ఇలాంటి పనులు నేను చేయలేదు రామనాయుడు గారు. మీరు చేసిన పనిని ఏది కరెక్ట్గా లేకుండా ఎదుటి వాళ్ళ మీద దూషించడం 100కి 100%. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారికి మీకు మీ కూటమిలో వ్యక్తి అంటే జనసేన నుంచి ఉన్న మన బన్నీవాస్ గారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన, అంటే మీకు ఆ జనసేన అంటే సులకనా భావంతో ఉన్నారు కాబట్టి అతను స్టేజ్ మీద. కౌతాలంలో విచ్చలవిడిగా కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం. విసిగిపోయిన స్థానికులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కౌతాలంలో ఎక్కడా కూడా ఈత చెట్లే లేవు. ఈత తోటలన్నీ కూడా గత 3 సంవత్సరాల నుండి కాలిపోవడం, ఈత తోటలను కూడా తొలగించడం జరిగింది. అదేవిధంగా కౌతాళంలో ఎంతో మంది ఈ కల్లుకి బానిసలై ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరియు ముఖ్యంగా యువకులు ఎక్కువగా ఈ కల్లుకి బానిసలుగా మారి అనారోగ్యం పాలవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కౌతాళంలో ఒక కుటుంబానికి చెందిన సభ్యులు సొంతంగా కల్లుని వివిధ రకాల కెమికల్స్ వాడి తయారు చేస్తూ కౌతాళం మరియు మండలంలోని వివిధ గ్రామాలకు సప్లై చేస్తున్నారు. వీరు సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కౌతాళంలో కల్తీ కల్లు తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, తక్షణమే వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, కల్తీ చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నిర్వహణలో అవలంబించాల్సిన విధి విధానాలు, పోస్టల్ బ్యాలెట్ వినియోగం తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేపర్ రూల్ ఉన్న సీల్ మనము మనం ఏం చేయకూడదు. పోలీస్ ఆల్రెడీ సీల్ చేసి ఉంటాయి. మన ఏం కోరుంటూ మనకు కంపార్ట్మెంట్ స్లిప్స్ కూడా కంపార్ట్మెంట్ మాత్రం పోలీస్ స్టేషన్ లో సీల్ చేయాలి కదా. ఎప్పుడు సీల్ చేయాలి? సో మార్పులు అయిపోయిన తర్వాత వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ లో ఎటువంటి స్లిప్లు లేవు చూడండి అని ఏజెంట్లకు అంతా చూపించేసి మనము నెక్స్ట్ దాన్ని 2 సీల్స్ తో సీల్ చేసేస్తాం. ఓకేనండి, రైట్. సో మార్పు జరిగే స్థలంలో పిఎస్కి పిఈడి నమోదు చేయండి. ఇది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒక్కటే ప్లేస్ లో ఉంటుంది. బట్ ఆల్సో యూ కెన్ ఆల్సో రైట్ ఇన్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఏమైనా రాయొచ్చు అని చెప్పండి వాళ్ళు. వాట్ ఎవర్ యూ నోటీస్ ఏ డిఫరెన్స్ వి రైట్ ప్రిసైడింగ్ ఆఫీసర్. అది ఉంటేనే రాయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా కూడా అడిషనల్ కూడా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఎక్కడ ఉంటుంది? మార్క్ పోల్ సర్టిఫికేట్ ఉంటుంది. మీకు ఐలో ఉంటుంది అనుకుంటా. ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. మార్క్ పోల్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? పిఓ సర్టిఫికేట్ ఎంత పాతది? 1 పిఓ సర్టిఫికేట్ పార్ట్ 1 కదా అది. మార్క్ పోల్ సర్టిఫికేట్ అంటే ఏంటది? పిఓ సర్టిఫికేట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్. మన పూర్ణాన్ని గమనించుకోవాలా. నరసరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీ నుండి మాజీ రేషన్ డీలర్ నాగూర్ మరియు 30 కుటుంబాలు వైసీపీ శ్రేణులు టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజాదరణ పొందిన అవినీతి మచ్చలేని నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ శ్రేణులు చేరుతున్నారు. గోపిరెడ్డిపై విశ్వాసం కోల్పోయిన వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కరిగా కాకుండా అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యుద్ధాన్ని పెట్టుకొని దాదాపు ఎస్ఆర్కేటీ కాలనీలో 70 కుటుంబాన్ని
మరి వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఎస్ఆర్కేడి కాలనీలో 5 ఏళ్లుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ మేమందరం కూడా కాలనీకి దాదాపు నెలకోసారి రావడం జరుగుతుంది. మరి వాటర్ ట్యాంక్ లో నీళ్లు కూడా ఇక్కడ పంపిస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా నీటి కొరత ఎక్కువ ఉంది. కరెంట్ లైన్ లేవు, సైడ్ కాలువలు లేవు, రోడ్లు కూడా సరిగ్గా లేవు. కాబట్టి ఎస్ఆర్కేడి కాలనీ తెలుగుదేశం పార్టీ హయాంలో నేను నిర్మించుకోవడం జరిగింది. దాంట్లో నేను కూడా బాగా పంచుకున్నాను. ఆ రోజుల్లో కూడా ఇవాళ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పనిసరిగా టీడీపీ హయాంలో జనసేన బీజేపీ ముగ్గురు కలిసి ఎస్ఆర్కేడి చాలా చక్కగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ కాబట్టి మా మేనిఫెస్టోలో మంచినీరు ప్రతి ఇంటికి పొలాలు ఇవ్వడం జరుగుతుంది. 2 కోట్ల మంచినీరు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే కాలనీస్ ఉన్నాయో అవన్నీ పూర్తిగా పారిపోయినాయి. కాబట్టి ఎస్ఆర్కేడి కాలనీ వాసులు వైసీపీలో ఉండి వాళ్ళు టీడీపీలో రావడం చాలా సంతోషం ఉంది. ఇటువంటి కార్యక్రమానికి యాసానపల్లి గ్రామ టీడీపీ పెద్దలు కానీ ఎస్ఆర్కేడి పెద్దలు ముఖ్యంగా కమలా విజయ్ కుమార్ గారు కానీ మరి చంద్రపల్లి గారు సుబ్బారెడ్డి యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధికరంగా చేయడం జరిగింది. క్రోసూరు మండల కేంద్రంలో దగ్ధమైన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన భాష్యం ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్రోసూరు టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి 4 రోడ్లు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఆగంతుకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. భయపెట్టి ఆందోళన క్రియేట్ చేసి కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు భయభ్రాంతులు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడతారా అనుకునే పిరికి బంద చర్య. ఇదొక పిరికి బంద చర్య. ప్రజల్లో ఎదుర్కోవాలి, ఓటర్లని నమ్మించాలి. ఈరోజు నువ్వు పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే భయపడటానికి ఇక్కడ ఎవ్వడూ సిద్ధంగా లేడనేది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈరోజు మాజీ శాసనసభ్యుడిగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన భాష్యం ప్రవీణ్ దీనికి ఏదో పెదకురపాడుకి కొత్త అనుకుంటే అది తప్పు. భాష్యం ప్రవీణ్ వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా నాయకులు ఉన్నారు. తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పడం అనేది 5 నిమిషాలు మరి పరిశోధించి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మరి అన్వేషణ చేయించి వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది, శిక్షించాల్సిన బాధ్యత ఉంది, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యేకించి ఇక్కడ అభ్యర్థిత్వాన్ని తీసుకున్న భాష్యం ప్రవీణ్కి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు పార్టీ కార్యాలయాలను కూడా మీరు నిశ్చితంగా పరిశీలన చేసి అవసరమైతే రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనేది కూడా, ఈ సబ్ డిపార్ట్మెంట్కి ఉందనేది కూడా ఈ సందర్భంగా, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కడప జిల్లా పెండ్లిమరిలో జరిగిన చిన్న సుబ్బారాయుడు హత్య కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అండదండలతో జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు ఆరోపించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న సుబ్బారాయుడు పొలంను ఆక్రమించుకుంటున్నారని ఎన్నోసార్లు రెవెన్యూ పోలీసు యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి స్థానిక పోలీసుల పైన చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ పోలీసు అధికారులకు అండగా నిలిచి సామాన్య ప్రజానికం యొక్క ప్రాణాలు తీయటం అత్యంత కిరాతకమైనది. దీనిని భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. రకమైనటువంటి రాక్షస కృత్యము అది ఎమ్మెల్యే అండతో జరిగినటువంటి హత్య. కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కడపలో కాపురం ఉంటున్నటువంటి రవీంద్రనాథ్, జగన్మోహన్ రెడ్డి మేనమామ, ముఖ్యమంత్రి మేనమామ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, ఆయన ప్రోద్బలముతో జరిగినటువంటి హత్య. ఎందుకు ఆయన ప్రోద్బలము
జరిగింది అంటున్నానంటే, ఈ ఘటనలో నిన్న ఆ గ్రామానికి పోయినప్పుడు ఆ చిన్న సుబ్బరాయుడు, ఆ కుటుంబీకులు వాళ్ళంతా చెప్పిన దాన్ని బట్టి, ఆ ఊర్లో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకం అంతా చెప్పేదాన్ని బట్టి, ఇందులో పోలీసుల పాత్ర ఎస్ఐ, అలాగే ఎంఆర్ఓ పాత్ర పూర్తిగా ఉంది. వాళ్ళకి తెలిసే ఇది జరిగింది, ఇది జరుగుతుంది, మా పొలాన్ని ఆక్రమిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని 1కి 10 సార్లు వాళ్ళు అన్ని దొంతర్లలో అన్ని చోట్ల సంప్రదించి భంగపడినా కూడా అటు పోలీస్ అధికారులు శ్రీ 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 ముద్ద సానమ్మ దేవస్థానం గండి వెలుగొండ ప్రాజెక్టు వై జంక్షన్ వద్ద ఉగాది ఉత్సవాల సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అభిషేకములు, 9 గంటల నుంచి 10 గంటల వరకు లలిత సహస్రనామ సామూహిక కుంకుమార్చనతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి కాయా కర్పూరం సమర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వాళ్ళు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకి 4000 నుంచి 5000 మంది దాకా భక్తులకు అన్నదాన ఏర్పాట్లు కూడా చేశామని ఆలయ కమిటీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో 21వ రోజు ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ నరసాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కొప్పర్రు గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ తీసుకురావడం జరిగిందన్నారు. పరిపాలన సులభతరం కోసం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. మీ పక్క గ్రామంలో సుమారు 332 కోట్లతో ఆక్వా యూనివర్సిటీ నిర్మిస్తున్నాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలందరి ఆశీర్వాదంతో ప్రజలందరికీ మంచి చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తామన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించండి, నన్ను ఆశీర్వదించండి అని అడిగారు. ఏ పార్టీ అభిమానం ఉన్నా మనం మంచి చేసి పెట్టి ఉండి వదిలేసుకున్నాం అనుకోండి, అంతేనే కదా. ఇవాళ అన్ని పెడుతున్నారు మన పార్టీ, మనోడు అంటారు. ఇవన్నీ పెట్టి ఉండి వదులుకున్నాం అనుకో, ఇవాళ 4 పనులు ఇంకా చేసి పెడతాం. ఈ ఊళ్ళో కొంచెం మంచిగా అందరికీ చెప్పండి, 10 మందికి తల్లి అందరూ గెలిపించుకోవాలి. ఇంకా 4 పథకాలు ఉంటాయి, రేపు ఇంకా అనౌన్స్ చేస్తాడు చూడండి. చెప్పింది చేసినట్టు చేస్తాం, ఏ ఇబ్బంది ఏం లేదు. అమ్మా ఏ పని వచ్చినా అవసరం ఫోన్ చేయండి. ఏంటి మీరు మేస్త్రి కనుక ఏం మొక్కడు పడకండి, ఫోన్ చేయండి. సరే బాబా. అమ్మా బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగిసిన నరేంద్ర వర్మ మాట్లాడారు. ప్రజల కోసం, రాష్ట్ర క్షేమం కోసం ఒక దుర్మార్గుణ్ణి, ఒక రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తిని రాష్ట్రం నుంచి గౌరవంగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఆసన్నమైంది అని ప్రజలకి తెలియజెప్పి అందరం కలిసికట్టుగా పోరాట దిశగా మీ ముందుకు వెళ్తున్నామనే సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసి ఐకమత్యంగా పనిచేయడానికి ఒకే వేదిక మీదకి, ఒకే మార్గంలో నడుస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రాబోయే 33 పల్నాడు జిల్లాలో కలెక్టర్ ని, ఎన్ఎస్పీ, ఎస్పీని కలిశానని అన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు వదులుతున్నారు, బొగ్గ వాగుకు నీరు వస్తోందని అన్నారు. గురజాల నియోజకవర్గంలో దైదా, తంగెడ, ఆకురాజుపల్లి, మేజరు, జానపాడు, మైనరు, గోతి ముక్కలకు సమృద్ధిగా నీళ్లు ఇవ్వాలని అన్నారు. తద్వారా గురజాల నియోజకవర్గంలోని 3 పట్టణాలకు, గ్రామాలకు తాగునీరు అందించవచ్చని చెప్పారు. తద్వారా భూగర్భ జలాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని, అలాగే ఎస్సీ, ఎన్ఎస్పీ గారిని ఇద్దరిని కూడా కలవటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు వదులుతున్నారు. 2 రోజుల్లో బుగ్గబాగు వస్తాయని చెప్తున్నారు.
త్వరలోనే ఆ నీళ్లని రైట్ కెనాల్లో వదిలినప్పుడు ముఖ్యంగా మా నియోజకవర్గానికి గురజాలకు సంబంధించి దైదా, తంగడ, ఆకురాజుపల్లి మేజరు, అలాగే జానపాడు మైనరు, గొట్టిముక్కల ఇవన్నీ కూడా నీళ్లు సమృద్ధిగా ఇవ్వగలిగితే మనం ఏదైతే తాగునీటి చెరువులు ఉన్నాయో, ముఖ్యంగా దాచేపల్లి పట్టణానికి నాగులేరు కూడా ఉంది, వీటిలో నీళ్ళని కనీసం ఉన్నత స్థాయిలో దాన్ని నిల్వ చేయగలిగితే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవటమే కాదు, తీవ్రమైన ఈ తాగునీటి ఎద్దడిని ఎంతో కొంతమేర నివారించవచ్చు. ఇప్పటికే 3 పట్టణాల్లో, గ్రామాల్లో ట్యాంకర్లు పెట్టి నీళ్లను సప్లై చేస్తున్నాం. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని చెప్పాం. వాస్తవంగా ఇది ఊహించని పరిణామం. ఇంత కరువు వస్తుంది దేశంలో, ఎందుకంటే ఒక్క మన ప్రాంతం కాదు. ఈరోజు టీవీలో చూస్తున్నాం, బెంగళూరు వంటి నగరంలో మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో కూడా నీళ్లు లేవనేది. కానీ మనం చేతనైనంత వరకు నాగార్జున సాగర్ ఉండటం వల్ల, బుగ్గవాగు వంటి డ్యామ్ ఉండటం వల్ల అక్కడ స్టోర్ చేయగలుగుతున్నాం. వీలైనంత వరకు నీళ్ళని ఇవ్వగలుగుతున్నాం. ఏది ఏమైనా వచ్చే సంవత్సరంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల నియోజకవర్గంలో 218 కోట్లతో జలదీక్ష కార్యక్రమం మొదలు పెట్టాం. పనులు సాగుతున్నాయి. స్థానిక నియోజకవర్గం ధూళిపాళ గ్రామంలో జనసేన పార్టీ సమన్వయకర్త బొర్ర అప్పారావు ఆధ్వర్యంలో చర్చి పాస్టర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రసంగికులు పాస్టర్ కొత్త శామ్యూల్ హైదరాబాద్ వాస్తవ్యులు, వాక్య అనువాదికులు పెంకే తిమోతి హైదరాబాద్ వాస్తవ్యులు పాల్గొని దేవుని కొరకు ఆశీస్సులు ప్రార్థించారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత బొర్ర అప్పారావుకి దక్కిందన్నారు. ఇటువంటి సేవాగుణం కలిగిన వ్యక్తి రాజకీయాల్లో అత్యంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్లాలని ప్రార్థనలు చేసి బొర్ర అప్పారావును ఆశీర్వదించారు. బొర్ర అప్పారావు మాట్లాడారు. నేను డబ్బు సంపాదన అనే దాని మీద ఆశ లేదు. డబ్బు సంపాదించాను, నా కుటుంబానికి అంతా ఇచ్చాను. కాబట్టి నేను ఉన్న దాంట్లో ప్రజలకు సేవ చేయడం గురించే ముందుకు వస్తాను. ప్రజల కోసమే పనిచేస్తాను. ఎలాంటి అవినీతి కానీ, ఎలాంటి వేరే తప్పుడు వ్యవహారాలు చేయకుండా ఒక జవాబుదారిగా ఇచ్చిన మాట కోసం బొర్రాపొర ప్రాణం ఇస్తాడని ఒక పేరుంది. ఆ పేరునే నిలబెట్టుకుంటాను. మీ అందరూ కూడా అన్ని విధాలా మీలో ఒకరిగా, మీ మనిషిగా నేను మీ మధ్య బ్రతుకుతానని, నన్ను ఆశీర్వదించమని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న సత్తనపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని చర్చలకు సంబంధించిన ఫాదర్స్ని పిలిచి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాను. మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. వారికి ఇవ్వాల్సింది ఇచ్చాను. నా మనసంతా నేను ఈ ఘటమే పుట్టాను. దేవుడు నాకు ఇంత మంచి ఆలోచన ఇచ్చాడు, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను ఈ జనం కోసం కూడా ఏదో చేయాలని తపన పడతా 2009 నుంచి మొదలుపెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా చదువుకునే పిల్లలకు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఒక్క కులమతాలకి అతీతంగా నేను సంపాదించిన దాంట్లో కనీసం 25-30% జనం కోసం ఖర్చు పెడతా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా అలానే రాజకీయాలకు అతీతంగా రాత్రి నన్ను చాగల గ్రామం ఆహ్వానించారు. మేము ఒక మసీదు కట్టుకుంటున్నాము. గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు, మా ఓట్లు వేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు తప్పితే మాకు ఎవరు కూడా బాధ్యత నెరవేర్చలేదు అని చెప్తే నేను స్వచ్ఛందంగా మరి మీరేంటి, మీ పరిస్థితి ఏంటంటే మేము తలా 10,000 20,000 చందాలు వేసుకున్నాము, మీ సహాయం కూడా ప్రకటించండి అంటే నేను కూడా మా పక్క గ్రామస్తు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఇప్పుడు ఓటు అడగను. నిజంగానే రాజకీయాల్లో నిలబడితే నేను మీ పక్క ప్రాంతం వాడిగా, మీ పక్క ఊరు వాడిగా, మీ అన్నగా తమ్ముడుగా మీ అందరినీ ఓటు అడిగే హక్కు నాకుంది. కానీ ఓటుతో సంబంధం లేకుండా అంతమంది ముస్లిం సోదరులు నేను ఏ పని మొదలుపెట్టినా ముందు శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని సోమవారం ఉదయం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించటం తథ్యమన్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువకు త్రాగునీటిని అధికారులు విడుదల చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈఈ శివశంకరయ్య పర్యవేక్షణలో కుడి కాలువకు నీటి విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్ల నీరు చొప్పున మొత్తం 5 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. 10 రోజుల పాటు కుడి కాలువకు కొనసాగనున్న నీటి విడుదల ప్రక్రియ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం 16వ వార్డు గాంధీనగర్లో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలు వింటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు వేసి గెలిపించి నిడదవోలు నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. నిడదవోలు నియోజకవర్గంలో పరిష్కారం కాని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఆర్టీసీ కాంప్లెక్స్ అభివృద్ధి, గోదావరి పరివాహక ప్రాంతమైనా కూడా నిడదవోలు నియోజకవర్గంలో ప్రజలకు గోదావరి జలాలు అందించడంలో విఫలమయ్యారని, మురుగునీరు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మాలకోడు వద్ద శిలాఫలకం వేసి సంవత్సరం గడుస్తున్న పనులు మొదలు పెట్టడంలో అలసత్వం వహించారని ఎద్దేవా చేశారు. మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కందుల దుర్గేష్ అనే నేను గడిచిన 4 రోజులుగా నిడదవోలు పట్టణంలో ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు 16వ వార్డులోకి పెద్దలు వెంకటేశ్వరరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామారావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కృష్ణమూర్తి గారు, ఇంకా పెద్దలందరూ కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా నెగ్గిస్తామనేటువంటి భరోసాని మాకు ఇస్తున్నారు. కారణం ఏంటండి అని ఆలోచిస్తే అందరూ చెప్తున్నది ఒకే మాట, కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ఈ నిడదవోలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి చేయకుండా రోడ్లు డ్రైన్ల విషయం పక్కన, మరో పక్కన శాశ్వతమైనటువంటి పరిష్కారాలు తీసుకురావాల్సినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అనేది గతంలో అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉండేటువంటి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నిడదవోలు తర్వాత కాలంలో మూసివేసిన సందర్భంలో శ్రీ శేషారావు గారు అప్పుడు శాసనసభ్యులు వారి చొరవతోటి తిరిగి దాన్ని పునరుద్ధరించబడింది. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాన్ని ఏ రకంగానూ కూడా అభివృద్ధి చేయకుండా, అది ఎక్కడి నుంచో రావాల్సింది కాదు, రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉంటుంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టుంటే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అద్భుతమైన ప్రగతిలోకి వచ్చింది. అయితే ఇవాళ చివరికి చూసేటప్పటికి అది కూడా మూసివేసే పరిస్థితికి, మళ్ళీ డిపోలు ఎత్తివేసే పరిస్థితి కూడా కనపడతా ఉంది. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది ఎక్కడ కనపడడం లేదనేటువంటి మాట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రోసూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనంపై స్పందించిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు తాగునీటిని విడుదల చేసిన అధికారులు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.